వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడే బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకుడు అనిల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఈరోజు మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి సార్, ఎట్లా చూస్తారు మరి కాంగ్రెస్ వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం తీరు, ఈ 2 సంవత్సరాలు చేసిన పరిపాలన తీరుని ఏ విధంగా చేసుకుంటారు? ఎందుకు చూడడానికి అసలు మనం ఏమన్నా ఉంటే కదా చూడడానికి, ఏం లేదు కదా, మొత్తం నాశనం చేసి వదిలిపెట్టిండు. ఇప్పుడు ఈ ఏదైనా ఎవరికైనా రైతు బంధు వస్తుందా, కళ్యాణ లక్ష్మి వస్తుందా, షాదీ ముబారక్ వస్తుందా, 2500 ఇస్తా అన్నాడు, ఇస్తుండా, దాన్ని 4000 చేస్తా అన్నాడు. కేసీఆర్ సార్ నోరు అడిగిరు, ఫస్ట్ 1000 రూపాయలు అడిగిరు, ఎవరు అడగలే, ఆయన ఇచ్చిండు. రెండోసారి గెలిచినాడు 2000 చేసిండు, ఆయన పెంచామని కూడా ఎవరు అడగలే. ఈయన 2500 ఇస్తాను, 4000 ఇస్తా అన్నాడు. ఏముంది, ఏం లేదు సార్. మీ ఫాలోయింగ్ బాగా ఉంటుంది, యువ నాయకులు మీరు. సో మరి ఏ విధంగా ఉండబోతుంది మీ కార్యాచరణ? ఇప్పుడు బీఆర్ఎస్లకు వచ్చారు, ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ? ఎందుకు మరి ఇప్పుడు అధికార పార్టీని వదిలేసి బీఆర్ఎస్లకు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? అధికార పార్టీ ఏముంది, అధికారం ఉంటే ఏదైనా చేయగలగాలి కదా. ఏం చేయలేనప్పుడు అధికారం ఉంటేంది, లేకుంటేంది, అది సమస్య కాదు. అధికారం వాళ్ళకు ఉన్నది, అధికారం ఎన్ని రోజులు ఉంటారు, ఇంకో 3 ఏళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేదానికంటే ఇప్పుడు అధికారం గురించి మా ఎమ్మెల్యే చెప్పాలి, గాంధీ. ఇలా గెలిచి అల్లకు పోయింది కదా, ఆయన చెప్పాలి. ఇక మేము రావడానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వం. మన పాత 10 జిల్లాలకు, అన్ని జిల్లాలకు నీళ్లు తెచ్చిండు. మన హైదరాబాద్లో షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ ఐటీ హబ్. ఆ ఐటీ హబ్లో దగ్గర 20-25 అండర్ పాస్లు అయితేంది, ఫ్లైఓవర్లు అయితేంది, మొత్తం కేటీఆర్ అన్న హయాంలో అయినాయి. తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టిన పాపన పోలే. పాత ఓపెన్ చేసి కూడా కూర్చోవడమే కానీ ఇప్పటివరకు ఒక కొబ్బరికాయ కొట్టిన పాపన పోలే. ఈయన పార్టీ మారి ఆయన అల్లా ఏం ఉద్ధరించిండో మాకు తెలియదు, కానీ అల్లాకు పోయినాక జరిగింది ఏం లేదు. ఇప్పుడు మీరైనా నీరైనా, నాకు మీరు బ్రదర్ అనుకోండి, మీకు ఏదైనా లబ్ధి జరగాలి గవర్నమెంట్ నుంచి అనుకుంటా. అట్లనే ప్రజలందరికీ లబ్ధి జరగాలి, అందరికీ కళ్యాణ లక్ష్మి రావాలి, రేపు షాదీ ముబారక్ రావాలి, రైతు బంధు రావాలి, దళిత బంధు రావాలి, అన్నీ రావాలి. అందుకే అవన్నీ రావాలంటే కేసీఆర్ సార్ రావాలి. రైట్. ఇక్కడ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి ఎక్కడ అడుగు పెడితే అక్కడ భూస్థాపితం అవుతుంది ఆ పార్టీ. ఆ క్యాండిడేట్ గెలవడు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆయన మీద అవాక్ చవాకులు పేలుస్తున్నాడు. ఇక్కడ చదువుకోలేడు, ఇక్కడ లోకల్ కాదు, ఆయన ఏదేదో పనిచేసి ఇక్కడ వచ్చినోడు అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆయన నోరు గురించి మనకు తెలియదు ఏమో లేదులే, కానీ ఆయన ఎట్లా మాట్లాడుతారో మనకు తెలియదు ఏముంది. కానీ మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత ఒక కేటీఆర్ అన్నది ఒక బయట చూడండి. ఈ రోజుకి ఎలక్షన్ అయిపోయింది, రేపటి నుంచి మనం అన్నదమ్ముల లెక్క కలిసి ఉండాలి, అందరం మంచిగా ఉండాలి, ఎలక్షన్ అయిపోయింది, ఊరోళ్ళంతా ఊరోళ్ళ లెక్క అందరం హ్యాపీగా ఉండాలని, అది కేటీఆర్ అన్న తత్వం. అది మరి ఈయన తత్వం ఏందో మీకు తెలుసు, మాకంటే ఎక్కువ మీడియా మిత్రులు మీకే బాగా తెలుస్తుంది. చివరిగా చెప్పండి, మొన్న కోస్కి సభలో రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి అమ్మ అబ్బా అనే మాటలు కూడా మాట్లాడిండు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? దీన్ని ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు ఈ రాష్ట్ర ప్రజలు? 100% రాంగ్ అనుకుంటారు. రేపు పొద్దున మీరు నన్ను అడిగినా, ఇంకెవరిని అడిగినా, ప్రజలు ఆయనకు చెప్పాల్సిన టైంలో ఎవరికైనా మన వినాశకాల విపరీత బుద్ధి అని టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు దాన్ని ఎవడు కాపాడలేడు. రేపు టైం వస్తుంది, అప్పుడు ప్రజలు చూపిస్తారు, ప్రజలు చెప్తారు సమాధానం.